అసలు వదిలేవారు కాదు. మీరు కూడా అంటే చాలా పిల్లలు వదిలితే ఇబ్బంది పడతారు. అలాంటిది ఇప్పుడు ఆ దేశం వెళ్ళి అక్కడ ఉన్నామంటే మరి ఎంతోమంది బాధ ఉంటుంది. కానీ అలా ఉడిగా ఉండడం వల్ల అనేక మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేమేమైనా ఈ పిల్లల్ని ఆత్మీయంగా నడిపిస్తాము, నా తల్లి దూరం చేసుకుంటాం. అలాగే మీ పిల్లలు మీరు దూరం చేసుకుని వాళ్ళ ఎవరికైనా ఉపయోగపడుతుంది. అంటే మీరు చక్కగా సంతోషం. సరేనా? ప్రార్థించాలి. పరిశుద్ధమైన దేవాన్ని చూడగలదండి, కృపగల వేసి మీకు వందాలయ్యా. సో అప్పులు గారు మీరు దీవించి ఆశ్రయించి కతార్ దేశంలో క్రీస్తు సైనిక సంవత్సరం నిలబెట్టడం మీకు వందాలయ్యా. అప్పులు గారికి కుటుంబాన్ని బట్టి మీకు వందాలు. అప్పులు గారు మీకు అప్పగిస్తున్నారయ్యా. తల్లిగారు బలపరచండి. ఎన్నో కష్టాలు కోర్చి పిల్లలు చక్కగా నడిపించుకుని వాళ్ళు ఒక పద్ధతిగా పెంచుకుని కతార్ దేశంలో చక్కగా వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో పరలోకానికి సిద్ధపడే అవకాశం వారు పొందుకున్నారంటే ఎంతో చక్కటి దేవతని పునాది దేవ తల్లిగారు వేశారు. తల్లి దాన్ని బట్టి తల్లిగారిని బట్టి మీకు వందల సూత్రాలు తల్లిగారికి బలపరిచి కుమారుడు దూరంగా బాధ లేకుండా ఆ కుమారుడు కూడా పరలోకానికి దగ్గర ఉందని సంతోషంగా ముందుగా సహాయం తెచ్చింది. పిల్లలకి దగ్గర భార్య అప్పగిస్తాం పెట్టుకోండి బలపరిచి మీ శాశ్వత భర్త ఒక దూరం ఉన్నప్పుడు పిల్లలు చక్కగా పోషించుకుని పెద్దవాళ్ళ చూసుకుంటూ జ్ఞానం ఇచ్చి నడిపించుకుని ఎలాంటి కష్టమైన ఎలాంటి ఇబ్బంది శోధన శక్తి తెచ్చుకోవచ్చు. కుమారులు కూడా దీవించి ఆశ్రదించుకుంటారు. మీకు ఈ యొక్క వయసులో కావాల్సిన జ్ఞానాన్ని ఆరోగ్యం తెచ్చింది. స్కూల్లో చదువులన్నింటిలో కూడా మీకు కావాలి తెచ్చింది. ఇప్పుడు మీరు కోరుకున్నాం యేసు పరిశుద్ధ నామములో ఆమేన్.